హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకునే కర్రీ వచ్చి పన్నీర్ మసాలా. అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా ప్యూరీ, పన్నీర్, గ్రేవీ కోసం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, గసగసాలు, కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకున్నామండి. సాల్ట్, ఆయిల్, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసి పన్నీర్ ముక్కలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల ఏమైందంటే మాడిపోకుండా ఫ్రై బాగా అవుతాయండి, అడుగు అంటకుండా కూడా ఉంటాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయి. దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఒకసారి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి ఇందులో కూడా పచ్చివాసన పోయినంత వరకు మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, మనకు టేస్ట్ తగినంత కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఇలా బాగా ఫ్రై అయింది కదండి. దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఆయిల్ పైకి తేలినంత వరకు, కూర దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో ఇలాగా గరం మసాలా పొడి, కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడం.